హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. వీడెవడో గొప్పగా వింతగా విచిత్రంగా చండాలంగా దరిద్రంగా అసహ్యంగా ఉన్నాడు. అసలు న్యూస్ ఏంటో చూడండి. ఇదేం దరిద్రంగా నాయన నగ్నంగా రోడ్డు పైన నానా రచ్చ వీడియో వైరల్. వాడెవడో రోడ్డు మీద నగ్నంగా తిరుగుతున్నాడంట, అసలు బట్టలు వేసుకోకుండా. ఏంటి ఆడికి అదేం పిచ్చా ఏంటో ఏం జరుగుతుందో చూద్దామండి. రోడ్డుపై షర్ట్ లేకుండా కనీసం బనియన్ మీద ఉండాలంటేనే సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటాం. అలాంటితో మగజాత ఆనిముత్యం మాత్రం ఒంటిపై నూలుపోకు కూడా లేకుండా నిజరూప దర్శనం ఇచ్చాడంట. చూడండి, అసలు బట్టలు వేసుకోకుండా వాడు నిజరూప దర్శనం ఇచ్చాడంట. వాడు నడి రోడ్డు పైన నానా రచ్చ చేస్తూ వచ్చిపోయే వాళ్ళకు దిగంబంగా దర్శనం ఇచ్చాడు. ఈ దరిద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు జరిగింది. ఈ మందు బాబును బుజ్జగించడానికి పోలీసులు చెమటాడు. వీడెవడో తాగుపోతాడు అంటాడు. బట్టలు ఇప్పుకునే అర్ధనగంగా రోడ్డు మీద ఉంచున్నాడు. ఎంత సిగ్గు చూడండి. అర్ధరాత్రి ఇదేం దరిద్రం అని చూపిస్తున్నారు. అది తాగిపోతే ఎదవాళ్ళరా, తాగిన తర్వాత మీకు బుర్ర పనిచేసే విషయం తెలుసు. కానీ బట్టలు ఇప్పుకుని నుంచి మీ నిజరూపాల దర్శనం చూసి అందరు భయపడి దర్శనం చేస్తారు. ఇలా తయారైంటారా బాబు మీరు? ఫ్రెండ్ వచ్చి అలా టీ బండి వరకు వెళ్ళొద్దామని పిలుస్తానో, లేదా ఇంట్లో అమ్మో భార్య షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నప్పుడు అప్పటి వరకు షర్ట్ మీద లుంగి మీద రోడ్డు మీదకి వెళ్ళాలంటే కొందరు సిగ్గుపడుతుంటారు. అర్జెంట్ అయినా సరే హ్యాంగర్ కొన్న ప్యాంట్ తీసి వేసుకుని బనియాన్ ఉంటే దానిపై షర్ట్ వేసుకుని రోడ్డు ఎక్కుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం పురుషుడు దిగంబరుడై తన మగతనాన్ని నడి రోడ్డుపై ప్రదర్శించేశాడు. వాడెవడో రోడ్డు మీద పెట్టేశాడు. వేమన రూపంలోకి మారిపోయాడు. వెంటనే వేమన రూపంలోకి వెళ్ళిపోయాడంట. రోడ్డుపై తిష్ట వేశాడు. ఆది మానవుడు అవతరంలో రోడ్డుపై వచ్చిపోయే వాళ్ళకు దర్శనమిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ నిజరూప దర్శన కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ నిజరూప దర్శనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందంటండి. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేని గ్రామానికి చెందిన జయపాల్ అనే మగజాతి ఆనిముత్యం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిన్న అంటే మార్చి 13 అర్ధరాత్రి దిగాడు. అప్పటికే పీకల దాకా మద్యం పుచ్చుకున్నాడు జైపాల్. నిటార్ గా నిలబడలేక ఈ మొత్తం అటు ఇటు తూలుతున్న జైపాల్ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసుల వద్దకు వచ్చి తనకి ఎందుకు ఆపారంటూ భాగవతం మొదలుపెట్టారు. అసలు దీన్ని ఎవరు ఆపాడరా బాబు, ఇక్కడ నుంచి వెళ్ళిపోంటూ పోలీసులు మంచిగా వినకుండా మత్తులో రచ్చ చేయడం షురూ చేశాడు. ఇక వీడియో అంటండి ఆడే చూడండి. పోలీస్ స్టేషన్ ముందర రచ్చ చేశాడండి ఇదే. మధ్య మత్తులో ఒళ్ళు తెలియక పరిస్థితుల్లో ఉన్న జైపాల్ పోలీస్ స్టేషన్ గేట్ ముందు బట్టలు మొత్తం బట్టలు వేసాడంట. ఒంటిపై నూలుపోగు లేకుండా దిగంబరుడు అయ్యారు. నగ్నంగానే రోడ్డుపైకి వచ్చి నానా రచ్చ చేస్తుండటంతో వచ్చిపై ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నగ్నంగా ఓ వ్యక్తి కనిపించడంతో ప్రయాణాలు చేసే మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న పోలీసుల పైకి నోటికొచ్చిన బూతులు తిడుతూ విరంగం సృష్టించారు. మహిళలు భయపడుతున్న కనీసం బట్టలైనా వేసుకోవాలని ఆయన అంటూ పోలీసులు బుజ్జగించినా వినకుండా రోడ్డుపై మఠం వేసి కూర్చొని దిగంబరుడు దర్శనం ఇచ్చాడంట. అసలు చూద్దాం ఎవడు ఈ ప్రబుద్ధుడు ఏంటో. ఈడాడు చూడండి. ఈ అమ్మాయి ఎక్కడ తీసుకొచ్చారా నేను రాష్ట్రాన్ని. జైపాల్ని సమాధానించేందుకు పోలీసులు సుమారు 2.5 గంటల పాటు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో జైపాల్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మత్తు దిగిన తర్వాత జైపాల్ కు కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తానికి ఇంటికి పంపించారంట. దీంతో దిగంబర పర్వం ముగిసింది. మొత్తానికి ఏంటంటే వీడు తాగేసిన మత్తులో మైకంలో ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ ముందర అర్ధరూప నగ్న దర్శనం ఇచ్చాడు. దీంతో అక్కడున్న ప్రజలు, పోలీసులు, నెక్స్ట్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళు, మహిళలు అందరూ భయభ్రాంతులు గురయ్యారు. వీడు తాగిన మైకంలో బాబు నువ్వు వెళ్ళరా, బట్టలు వేసుకోరా బాబు, నేను నిజరూప దర్శనం చూడడం చచ్చిపోతున్నావు, ఏంటి వేమన వేషం ఏంటని వాళ్ళు ఆందోళన భయం కలిగారు. వెంటనే పోలీసులు సంజాయించి కుటుంబ సభ్యులకు చెప్పి వెంటనే అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట. బాబు అసలే బోలు సమస్యలోనే లేని పని కొత్త సమస్యలు సృష్టించకండి. ఎందుకంటే తాగుపోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయగలుగుతారు. కానీ వీడి కడుపు చల్లగొండి అసలు వీడు చేశాడంటే అసలు చాలా అంటే చాలా గ్రేట్. అసలు ఈ ధైర్యం మెచ్చుకోవాలి. ఇది ఎవడగానే మనుషుల్ని ఏదో విధంగా భయపడచ్చు, కానీ బట్టలిపి కూడా భయపడచ్చని ప్రూవ్ చేశాను మొత్తానికి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్.